రజనీ గారు, మీ కోయిలేషన్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న పార్టీ, కానీ మీకు సంబంధించి శ్రీకాళహస్తికి సంబంధించి ఒక వ్యవహారంలో ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకున్నారు, అరెస్టుల దాకా వెళ్ళింది. నేను ఆ డీటెయిల్స్లోకి పోవట్లేదు. మరి నిన్నగా అంటే మీరు లేటెస్ట్గా వచ్చిన పార్టీ అయినా కూడా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు మరి అంత స్విఫ్ట్ యాక్షన్ ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో ఎందుకని కనపడటం లేదు? నిజంగానే అక్కడ సామాజిక వర్గాలు ఇవన్నీ చూస్తున్నారా? ఓ పక్కనేమో గోతికాడ నక్కలాగా కూర్చుని ఉంది అక్కడ విపక్ష పార్టీ. ఏ అవకాశం దొరికినా వదిలేదట్టు అవకాశాలు అవసరమైతే సృష్టించుకుని కూడా చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎంపీకి డబ్బులు ఇచ్చానని చెప్పడమే కాకుండా ఆయన ఒక పెద్ద మాఫియా డాను, ఆయన బిజినెస్లన్నీ కూడా ఇవే, పేకాటలు శిబిరాలు పెడతాడు, లేదంటే జోదాల శిబిరాలు పెడతాడు. ఆ శిబిరం కూడా తిరువూరులో పెట్టడానికి ప్రయత్నిస్తే నేను అడ్డుపడ్డాను అన్న దగ్గర స్టార్ట్ అయిందని చెప్పి ఆయన చెబుతున్నాడు. అలాగే తిరువూరు వ్యవహారాల్లో అసలు తనకేమీ ప్రాధాన్యత ఇవ్వటం లేదు, తనను ఇన్వాల్వ్ చేయడం లేదు, మొత్తం ఎంపీనే అన్నీ చూసేస్తున్నాడు, అన్నింటిలో నీళ్ళు పెట్టేస్తున్నాడు అనేది ఆయన ఆరోపణ. మరి ఇది ఓవరాల్గా కూటమి ఒక 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి తూట్లు పొడిచేదిగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పార్టీగా మీరేమో కోరుకుంటారు? దీంట్లో మెయిన్ గా ఏం చెప్పాలంటే, డబ్బు లేనివాడు ఎప్పుడు రాజకీయం చేయలేడు సార్, బ్యాక్గ్రౌండ్ లేనివాడు రాజకీయాల్లోకి రాకూడదు. ఎందుకంటే ఈ రోజు కట్టుబట్టలతో తిరువూరు వచ్చి ఒక ఎంపీ గారి సారథ్యంతో ఒక పార్టీ అండతో ఆయన గెలిచినాడు. సో గెలిచినప్పుడు ఎలా ఉండాలి, చెప్పిన మాట వినాలి. నాకు ప్రయారిటీ ఇవ్వాలా, నాకు ప్రాధాన్యత ఇవ్వాలా, అన్నిటికీ నన్నే పిలవాలా, నన్ను అడిగి చెయ్యాలా, టెండర్లు నన్ను అడిగి వెయ్యాలా, ఇసుక మీరు తోకపోవడం ఏంటి నాకు చెప్పాలి కదా, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. మనం వచ్చామా పని చేసుకున్నాం. అందుకే చాలా మంది అడుగుతారు, రజనీ గారు మీరు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవచ్చుగా, మీరు డబ్బులు ఇస్తారా? ఒకటి 5 కోట్లు ఒకటి 10 కోట్లు ఇస్తాడు, తర్వాత ఆ ఇసుక మాకు వదిలేయమంటాడు, ఆ మట్టి నేను దోకుంటానంటాడు, ఆ లిక్కర్ నాకు వదిలేయమంటాడు, ఆ బెల్ట్ షాప్ లో 10 ఇవ్వమంటాడు. ఇస్తామా? మా దగ్గర డబ్బు లేనప్పుడు మేము చేయలేము సార్. రాజకీయాలు మాకొద్దు అసలు. రాజకీయాలు పొర్రపాటును కూడా నామినేషన్ వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, 2 జతల బట్టలతో వచ్చినాడు, అప్పుడు ఏం చేసినావయ్యా? లిక్కర్ స్కామ్ లో కొద్దో గొప్ప కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఇతనికి సంబంధం అని అప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ బయటకు వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా లేదండి, గతంలో వ్యాపారం చేసిన ఇప్పుడు అతనికి మనకి సంబంధం లేదంటే పక్కన పెట్టేసినాం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సోషల్ మీడియా మొత్తం అతను అమ్మాయిలతో అలా చేస్తాడు, అతను 10 కేసులు ఉన్నాయి, అతను ఒక మర్డర్ చేసినోడు, ఒక ఇంకోటి చేసినోడు అని చాలా వస్తున్నాయి. ఇవన్నీ మీకు ముందు తెలీదా? ఎట్లా ఇచ్చినారు టికెట్ మీరు? టికెట్ ఆ రోజు TV5 అనుకుంటాండి, నేను కూడా కూర్చున్న టైంలో ఆయన అన్నాడు, జగన్ రెడ్డి గారు తల్ల కోసి తీసుకొస్తాను, లేకపోతే జగన్ రెడ్డి గారు తల్ల కోసినోడికి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు. నీ వార్షిక ఆదాయం ఎంత? నువ్వు 1 కోటి రూపాయలు ఒక నిజంగా తెచ్చినా ఇవ్వగలవా? ఎక్కడున్నాయి ఆస్తులు అమ్మడానికి? సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక మనిషి నేచర్ ఏంటనేది మీకు తెలియదా? తెలుసు కదా. మరి ఎట్లా ఇచ్చినారు టికెట్? అప్పుడు మీకు అవసరం. సరే, ఇప్పుడు పార్టీలోంచి అతనికి మనకి కుదరలా, పక్కన పెట్టేయండి. నిన్న మొన్న సార్ మాకు ఇక్కడ గల్లా మాధవి గారు అని ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆవిడ కొత్తగా వచ్చింది పాపం రాజకీయాల్లోకి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అక్కడ మేయర్ గారు ఎవరో ఉంటారు, ఆయన పాపం లోకల్ ఆయన, ఒక 20-30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళ నుంచి ప్రస్థానం కలిగిన ఆయన టీడీపీతో. ఆయన వెళ్లే దగ్గరికి ఈవెన పిలవడంట, ఈవెన వెళ్లే దగ్గరికి ఆయన రానివ్వడంట. ఏదో జరుగుతుందని ఆవిడ నిన్న అన్ని మీడియా ఛానల్స్ ను పెట్టేసి ఇది అధికారుల లోపమా అహంకారమా అనింది. అంటే ఒక ఎమ్మెల్యేని ఎక్కడికి పిలిచినప్పటికీ అంటే ఒక మేయర్ని పిలిచిన దగ్గరికి ఆమెను పిలవాలి, ఆమెను పిలిచిన దగ్గరికి మేయర్ పిలవాలి. మీరు ఎందుకు విభజించు పాలించు చేస్తున్నారు అంటే, ఆయన సీనియర్ మీరు జూనియర్, మీరు వచ్చినారు. అవకాశం ఉంది కాబట్టి కోటా వచ్చింది కాబట్టి మీకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు పని చేయండి, గమ్మును కూర్చోండి, నోరెత్తి మాట్లాడితే ఊరుకునేది లేదే అని అనేటటువంటి నేచరా? నాకైతే తెలియట్లేదు సార్. ఎందుకంటే నిన్న ఆవిడ డిబేట్ కదా, అన్ని ప్రెస్ మీట్ పెడితే నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఎక్కడికి పిలవట్లేదండి, ఏంటది? అధికారులకు నాకు తెలియదు, నా ఫ్లెక్సీ వేయలేదేంటి? నేను చంద్రబాబు గారు చెప్తేనే కదా మనం ఇది వరద బాధితులకి సంబంధించిన బియ్యం, కందిపప్పు అవన్నీ ఇస్తున్నాయి. అక్కడ 2 చోట్ల ఎందుకు పెట్టారు? నా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు అడిగారు. అదే మాదిరిగా అన్నిట్లో ఆయన తలదూర్చున్నాడు. అదేంటది నాకు ఇచ్చారండి, ఇసుక తెప్పారండి. సార్ ఇక్కడ లేదు అక్కడ లేదని కాదు సార్, అసలు దారుణంగా ఉంది.
ఇసుక గాని, మట్టి గాని, మైనింగ్ గాని, వైన్ గాని అన్ని రకాలుగా జరుగుతూనే ఉంది. ఆ ఒక్క నియోజకవర్గం అంటే దళితుడని ఒకటా లేకపోతే ఇంకొక సామాజిక వర్గం అన్నట్టు ఇద్దరు మంచి వాళ్ళు కాదన్నప్పుడు ఇద్దరు గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కొలికపూడి శ్రీనివాస్ గారిని పొగడ్ను, కానీ అతని దగ్గర ఉండే తప్పులు ఉన్నప్పుడు మనం ఎందుకు టికెట్ ఇవ్వాలా? టికెట్ ఇచ్చినప్పుడు ఈ రోజు ఇబ్బంది వచ్చినప్పుడు అతని బతుకు మొత్తం మన రోడ్డు మీద పెడుతున్నామే. యువతలో ఆయన సచ్చారి చంద్రులా, ఆయన దగ్గర కూడా ఏదో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కదా, అది ఎందుకు మనం చెప్పట్లా? ఇతను మనకు అవసరం, ఇతను మనకు అనవసరమా? సో నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ తప్పు జరిగినా అది మన సంబంధించిన పార్టీలో కాబట్టి మూడో కంటికి బయటికి రాకుండా మీరే కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ రోజు బయటకు వచ్చిందని ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ అడుగుతున్నారు నన్ను, ఏ మేడం దళితులు కావాలంటే టికెట్ ఇస్తారు, ఈ రోజు ఏదో తప్పు వచ్చిందని వాళ్ళని రోడ్డుకు లాగుతున్నారు అని అంటే అలా ఏం లేదు సార్, చూస్తారులేండి, మాట్లాడతారులే. కొలికపూడి శ్రీనివాస్ గారు మంచి ఎడ్యుకేటర్ కదా, ఆయన కావాలనే టికెట్ ఇచ్చినారు కదా, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు లేండి రెక్టిఫై చేసుకుంటారులేని కవర్ చేసినాం. అంటే ఇప్పుడు మేము ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలా? ఆ సామాజిక వర్గం కాబట్టి ఆయన మంచోడు, ఈ సామాజిక వర్గం కాబట్టి ఇన్ని రోడ్డుకు లాగుతున్నారు. అన్ని సోషల్ మీడియాలో, ఎన్ని సోషల్ మీడియాలో చాలా దారుణంగా అయితే ఉంది సార్. అందుకనే రాజకీయాల్లోకి బ్యాక్గ్రౌండ్ లేనిదే, డబ్బు లేనిదే, బలగం లేనిదే రాకూడదు. వచ్చినప్పుడు నోరు మూసుకొని వంగు ఉండాలి, లేకపోతే పక్కకు వెళ్ళిపోవాలి. ఇది మాత్రం పర్ఫెక్ట్ సార్. రైట్. ఏదేమైనా అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్లు ఖచ్చితంగా ఎంపీ కేసినేని చిన్ని గారి కూడా తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అంటారు కదా, నిప్పులేందే పొగరాదన్నట్టు ఖచ్చితంగా దాంట్లో కొంతవరకైనా కానీ వాస్తవం ఉంటుంది. అందు గురించేననుకుంటా అనుకుంటా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక్క సామాజిక వర్గం అనే ఆస్పెక్టే కాదు, ఇక్కడ ఇతని వైపు నుంచి కూడా ఏవో కొంత ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకాస్త టైం తీసుకుంటున్నారు అనుకోవాలో, లేదంటే కనుక ఆ నిప్పుని నీళ్లు పోసి చల్లారి చేస్తారేమో చూడాలి. సార్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేద్దాం. సురేష్ గారు బయటికి రానికంటే రెక్టిఫై చేసుకోవాలి, కానీ సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా రానివ్వకూడదు. ఆ వ్యక్తి గురించి మనం ఇలాగ బయట అతను కూడా చెప్పకూడదు. అతనికి 5 కోట్లు ఇచ్చే స్తోమత లేదని అందరికీ తెలుసు. మరి అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇచ్చినారు? ఎక్కడి 5 కోట్లు? అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేదాకా అతను ముందు సార్లు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మా అందరికి ఏం చెప్తున్నారు? వెళ్ళకండి అమ్మ, రాజకీయాల్లోకి వెళ్తే ఇలాగే బురద జల్లుతారు, తేడా పడిన రోజున మాకు ఇస్తున్నారు వాళ్ళ సలహాలు. అసలు అంటే మరి 5 కోట్లు ఆయన పర్సనల్ గా ఇచ్చే స్తోమత లేకపోయినా టికెట్ గ్యారంటీ అని చెప్పిన తర్వాత ఏమైనా ప్రొక్యూర్ చేసేయడం ఏదంటారు కదా, పబ్లిక్ మొత్తాన్ని మొబిలైజ్ చేసి పబ్లిక్ ఫండింగ్ ఎలా చేస్తారో అలాగే ఏమైనా చేసేయడమో తెలియాలి, ఎవరినన్నా పెద్దవాళ్ళని పట్టుకొని. సార్ కృష్ణాంజలి గారు ప్లీజ్.